వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. టీటీడీ అంటే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని ఈ కల్తీ లడ్డు విషయంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఆఫీస్కి రమ్మని చెప్పేసి ఆయనకి నోటీస్ ఇచ్చిందండి. ఆయనకు ఒంట్లో బాగోలేని సందర్భంగా ఆ కారణంతో ఆయన ఏమన్నారంటే, నేను ఆఫీస్కి రాలేను, మీరే మా ఇంటికి రండి అంటే ఈ సిట్ బృందం ఆఫీస్కి రాలేరని చెప్పినందుకు వీళ్ళు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోనే ఆయన ఇంటికి వెళ్ళారండి. సుమారుగా 7-8 గంటల పాటు ఆయన విచారించారు. ముఖ్యంగా వాళ్ళు అనేది ఏంటంటే, సిట్ బృందం అంటే ఈ కూటమి నాయకులు కానీ సిట్ బృందం కానీ ఆయన ఆధ్వర్యంలో ఆయన టీటీడీ చైర్మన్ ఉండగా ఆయన అనుమతి లేకుండా అంత కల్తీ నెయ్యి రావడానికి అవకాశం ఉందా? ఇది కల్తీ జరిగింది. చాలా కంపెనీలు, అనుభవం లేని కంపెనీలు, అంటే ఇదివరకు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి కంపెనీలకి, అంటే నెయ్యి సరఫరాలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలన్న దాన్ని 1 సంవత్సరాలుగా ఎందుకు మార్చారు? ఆ మార్చడం పని ఏంటి? మీకు ముడుపులు అందినవి, దానికి రుజువు ఏంటంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పిఏ ఆయన అప్పన్న, చిన్నప్పన్న, ఆయన దగ్గర 4.5 కోట్లు ఆయన బ్యాంకులో దొరికిందండి. కాబట్టి ఇది ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఆయన అనుమతితోనే, అంటే ఆయన ప్రమేయం లేకుండా ఈ పిఏకి అన్ని డబ్బులు ఎలా వస్తాయి? ఆ కంపెనీలు ఇచ్చి ఉంటుంది, ముడుపుల్లాగా ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఆయన దీనికి సమాధానం చెప్పారు. అలాగే ధర్మారెడ్డి గారిని విచారించారు, కొంతమంది అధికారులను విచారించారు. అవన్నీ కూడా వీళ్ళు చెప్పినన్ని కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నారండి. ఇగో ధర్మారెడ్డి గారు ఈ విషయం ఎలా చెప్పారు, లేదంటే అధికారులు ఇలా చెప్పారు, మరి మీరేమంటారు? ఇలాగ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగిందండి. ఇది వీళ్ళు ఏమంటారంటే, తక్కువ రకం కూటమి నాయకులు, అంటే సిట్టు బృందం అంటది ఇంత ఒక కల్తీ లేకుండా ప్యూర్ నెయ్యి అంత తక్కువ రేటుకి వస్తుందంటే ఎందుకు అనుమానించలేదు మీరు? సాధారణంగా ఒక నాణ్యత ఉన్నటువంటి, అంటే క్వాలిటీ నెయ్యి ఉందంటే కేజీ ఇంత రేట్ అని ఉంటుంది. అటువంటిది ఆ కంపెనీలు ఎలా తక్కువ రేటు ఇవ్వగలవు? దానికి ప్రొడక్షన్ లేదు, అనుభవం లేదు, 1 ఇయర్ లోపే ఉంది. మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? అసలు రైతుల దగ్గర కలెక్ట్ చేసే ఆ సిస్టమే లేదు. అటువంటిది మీరు ఎలా ఇచ్చారు? అంటే ఏదో కలిపారు, కల్తీ జరిగింది, దానికి క్లియర్గా అర్థమవుతుంది. మీకు ముడుపులు అందినాయి కాబట్టి మీకు ముడుపులు అందినాయి, దానికి అనుమతి ఇచ్చేశారు. అందుకు వాళ్ళు ఎలా పడితే అలాగా కల్తీ చేసేసి ఆవు నెయ్యి అని చెప్పేసి ఏదో కల్తీ చేసేసి వాళ్ళు నెయ్యి సరఫరా చేశారు అని చెప్పేసి వాళ్ళు సిట్ బృందం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగారండి. ఈయనంటారు, ఆ వెంకటేశ్వర స్వామికి నా హయాంలో ఎంతో ఆయనకి ఆ డబ్బుల్ని ప్రతి ఒక్క రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాము. ఆయన డబ్బులు, స్వామివారి డబ్బులు మేము చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాము. అంటే 2014, 2019లో సుమారుగా 600 ఒక బ్రిడ్జి నిర్మాణానికి 660 కోట్లు అనేసి ఒక టెండర్ పిలిస్తే అది ఖరారైతే అది ఫిక్స్ అయిపోయింది. మేము వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి 100 కోట్లు తగ్గించమని చెప్పాము, లేదా టెండర్ క్యాన్సిల్ వద్దని చెప్పాము. వాళ్ళు రేట్ తగ్గించుకున్నారు. అంటే సుమారు 100 కోట్లు స్వామివారికి మేము ఆదా చేశాము. సుబ్బారెడ్డి గారు ఏమంటారంటే, నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఇది ఒకటే మార్గం కాదు, చాలా నెయ్యే కాదు, చాలా మార్గాలు, అంటే ఏంటి, చాలా అవకాశాలు ఉన్నాయి. స్వామివారి సేవలో మేము పనిచేస్తే స్వామివారి యొక్క కార్యకర్తలాగా, స్వామివారి భక్తుల్లాగా మేము వర్క్ చేశాము. అటువంటిది డబ్బులు సంపాదించుకుంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నాయి, బిల్డింగ్ కాంట్రాక్టులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లు, పర్మిషన్లు, ఇవన్నీ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ మేము సేవాభావంతో అక్కడ పనిచేసాం తప్ప అక్కడ స్వామివారి డబ్బులు తీసుకోలేదు అని చెప్పేసి ఆయన, మేము ఉన్నదాన్నే 690 కోట్లు సుమారుగా కాంట్రాక్టు అది ఖరారైపోయింది, అది దానికి ఒప్పేసుకున్నారు, పర్మిషన్ కూడా ఇచ్చారు. అటువంటిది అంటే రివర్స్ టెండరింగ్ ద్వారా వాళ్ళని పిలిచి ఒక 100 కోట్లు లాభాలు తగ్గించుకోమని చెప్తే వాళ్ళు తగ్గించుకున్నారు. 100 కోట్లు తగ్గించాము,
ఇలా అని చెప్పేసి ఆయన సుబ్బారెడ్డి గారు అంటే ఈ వైవి సుబ్బారెడ్డి గారు అది చెప్పారండి ఇది. ఇక్కడ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, మేము కూటమి ప్రభుత్వం కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి. ఇది ఒకటే కాదు, 2014 నుంచి మీరు 2019 నుంచి 2024 వరకు కాదు, నేను హయాంలో ఉన్నంత వరకు కాదు, మా డిమాండ్ ఏమిటంటే 2014 నుంచి 2019 వరకు తిరుమల తిరుపతిలో జరిగిన కార్యక్రమాలపై కూడా మీరు దర్యాప్తు చేయించండి. మేము ఎంత సరిచేసామో, స్వామివారికి మేము ఎంత సేవాభావంతో వర్క్ చేశామో అని చెప్పేసి ఈ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఇది ఇక్కడ పర్మిషన్లు కానీ అనుమతులు ఇచ్చేది ఎవరు? అధికారులు. మీరు అధికారులను ప్రశ్నించాలి కానీ ఒక ధర్మకర్తల మండలి చైర్మను, ఆ టీటీడీ చైర్మను నేను ఆ యొక్క అనుమతి నాకు ఇచ్చే స్థితిలో నేను లేను. ఓన్లీ మేము ప్రపోజల్స్ మాత్రమే. మేము అయితే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారులను అడగండి, వాళ్ళు బాధ్యులు అవుతారు. మేము అయితే నిబద్ధతతో చాలా స్వామివారి భక్తితో మేము చాలా వర్క్ చేశాము, ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము డబ్బులు తీసుకోలేదు అని చెప్పేసి మేము స్వామివారి భక్తులు మీరు అధికారులని వాళ్ళని అడగండి, అధికారులు దాని బాధ్యతలు చేయండి. మేమైతే డబ్బులు తీసుకోలేదు, కల్తీ నెయ్యి జరగలేదు, అది నాణ్యమైన నెయ్యి వచ్చింది. ఆ ట్యాంకులు ఏదన్నా ఎప్పుడైనా వస్తే రిటర్న్ వచ్చినాయేమో రికార్డులు చూసుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు తన స్టేట్మెంట్ చెప్పారండి. కూటమి కానీ లేదంటే ఈ సిట్ బృందం మాత్రం మీరు టీటీడీ చైర్మన్ మీ యొక్క అనుమతితోనే, అంటే మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఎదిరించి అధికారులు చేయగలరా? మీ పిఏ కేజీకి ఇంతని ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన, అంటే మీ పర్మిషన్ లేకుండా, మీ అనుమతి లేకుండా యొక్క డైరీ ఫామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే నెయ్యి సప్లై చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత డిమాండ్ చేయగలరా? అంత ప్రభావితం చేయగలరా ఒక పిఏ అయ్యి ఉండి అని చెప్పేసి ఈ సిట్ బృందం కానీ లేదా కూటమి నాయకులు చెప్తున్నారండి. చూద్దాం మరి వైవి సుబ్బారెడ్డి గారు అయితే నేను ఎంతో సేవాభావంతో చేశాము, మరి అత్యంత అద్భుతంగా భక్తులకి సేవాది చక్కటి సౌకర్యాలు కల్పించాము, కొత్త పథకాలు ప్రవేశపెట్టాను. ఎలా అంటే అసలు ముందు మా దళారీలు ఉండేవారు, నేను వచ్చిన తర్వాత శ్రీవాణి టికెట్లు పెట్టి దళారీ వ్యవస్థని తీసివేసి చక్కగా వాటిది శ్రీవాణి టికెట్లు ప్రవేశపెట్టి ఆ డబ్బులతో సుమారు అంటే అది పాడైపోయిన దేవాలయాలు పునరుద్ధరణ చేశాము, దళారీ వ్యవస్థ లేకుండా చేశాము, ఆ డబ్బులన్నీ కూడా స్వామివారికి వచ్చేలా చేశాను. ఇలా చెప్పేసి ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారండి. సామాన్యులకైతే సిట్ కానీ కూటమి చెప్పేది కరెక్ట్, కూటమి ప్రభుత్వం చెప్పేది లేదా కూటమి నాయకులు చెప్పేది చాలా బాగుంది, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మనం ఈ వైసీపీ మీడియా కానీ వైసీపీ అనుకున్న వాళ్ళు మాట్లాడి చూస్తే అరే ఇది అవును, ఇది నిజమే కదా, ఇది అనిపిస్తుంది. మరి చూద్దాం అసలు నిజాలు ఆ భగవంతుడు తెలుసు, మరి ఏం జరుగుతుందో మరి ఆ దర్యాప్తు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఈ సిట్ బృందం కనిపెడుతుందని తెలుస్తుంది. మరి ఫైనల్గా ఏం జరుగుతుందో చూద్దాం, ఎవరికి శిక్ష పడుతుంది. వీళ్ళు ఏమంటారంటే వైసీపీ ఇప్పుడు మాజీ చైర్మన్ గారు ఏమంటున్నారు, అధికారుల బాధ్యత, అధికారులు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు సంతకాలు పెట్టారు, మా ఎక్కడా లేవు కదా, వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.